హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ ముందు వీడియోస్ ఎవరైతే చూడలేరో మన షార్ట్ వీడియోస్ అన్నీ వెళ్ళి చూసేసేయండి. ఈ వీడియో వచ్చేసి లాంగ్ వీడియో. దీంట్లో మొత్తం ఇంకా దేవుడికి సంబంధించి అంటే దేవుడి పెళ్ళి ఎట్లా జరిగిందో అదంతా డీటెయిల్‌గా పెట్టినా అనమాట. సో, నేను ఫస్ట్ టైమ్ చూడడం కాబట్టి అన్నీ క్లియర్‌గా నేను ఇప్పుడే చూడడం కాబట్టి సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో తీసిన. అండ్ మొత్తం ఎండ్ వరకు చూసేసేయండి. ప్రతీది నేను డీటెయిల్‌గా పెట్టినా అనమాట వీడియో. లెంత్ అయినా పర్లేదు అని చెప్పేసి పెట్టినా. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇంకా స్టార్టింగ్ బియ్యం పోసేసుకుంటారు. దానికంటే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినివాల్. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ అత్తమ్మ వాళ్ళు ఇంకా శైలు బియ్యం పోసుకుంటారు అనమాట. సో ఇంకా నేను మంగళారతుల దగ్గరనే ఉండాలి అని అంటే ఆ లోపు మా నాన్నమ్మ నాకు ఇక్కడ అన్నం తినిపిస్తుంది అనమాట. సో తొందర 2 బుక్కలు తినేసి బయటికి వెళ్ళిపోయినా. సో అక్కడ ఉండాలి కంపల్సరీ కాబట్టి. సో ఇక్కడ పెళ్లిలో మనకి నార్మల్గా ఏ పిల్లలు అయినా స్టార్టింగ్ కాళ్ళు కడగడమే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కదా. సో దేవుడికి కళ్యాణంకి కూడా ఇక్కడ కాళ్ళు కడగచ్చు. కాకపోతే మన పెళ్లిళ్ళలో అయితే ఒకరే కడుగుతారు. సో ఇక్కడ దేవుడికి ఇంట్లో ఎంతమంది అయినా కడగచ్చు అంట. అంటే 9 మెంబర్స్ 5 మెంబర్స్ అట్లా. సో ఇక్కడైతే 9 మెంబర్స్ కడిగిరు అనమాట. సో ఫస్ట్ కడిగింది కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు అనమాట. కాబోయే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. సో లాస్ట్ ఇంకెవరు లేరు ఒకరు తక్కువ ఇద్దరు అంటే ప్రశాంత్గా అంతోని కడుగుపిచ్చారు. అంటే మా చిన్న బామ్మది వీడు. సో అట్లా కడగొచ్చాక కడుగుపిచ్చారు. నెక్స్ట్ మొత్తం వీడియో చూసేసేయండి స్కిప్ చేయకుండా. మొత్తం పెళ్లి ఉంటుంది.
చూసిరు కదా దేవుడి లగ్గం కూడా మన పెళ్ళిళ్ళ లాగానే సో ప్రతి ఒక్కటి ఉందన్నమాట. జీలకర్ర బెల్లం పెట్టడం కానీ, అప్పగింతలు కానీ, కట్నాలు కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. సో ఇక్కడ లాస్ట్కి ఇంకా 5 మెంబర్స్ అట్లా బియ్యం పోసిరు. సో ఇక్కడ బియ్యం పోయడంలో ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్స్ కాకుండా వదిన మరదలు కూడా పోసిరు అనమాట బియ్యము. సో అట్లా 5 మెంబర్స్ అయితే పోసిరు. మీరు గమనించినట్టయితే నార్మల్ బియ్యం పోయడం వేరు, ఇట్లా దేవుడికి పోస్తే అట్లా పట్టుకొని పోయాలంట వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా ఎవరైనా. సో అట్లా హ్యాండ్స్ పట్టుకొని పోయాలి. అండ్ మొక్కడం కూడా వెరైటీగా ఉంది. సో నార్మల్గా మనకు మొక్కినట్టు కదా. అండ్ ప్రతి ఒక్కరు ఇట్లా దేవుడికి బొట్టు పెట్టి, అమ్మవారికి బొట్టు పెట్టి అండ్ ఇట్లా పోసిరు అనమాట. సో ప్రకాశన ఇక్కడ శైలు పోసేవాళ్ళు. సో అండ్ అట్లా అన్నీ పోసిరు అనమాట. నాకైతే కొత్తగా అనిపించింది, ఇవన్నీ ఫస్ట్ టైం కదా చూడడం. సో అది మా ఇంట్లో ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి, చాలా పండుగలు చేస్తారు మా సరౌండింగ్స్లో. అయితే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత దగ్గరుండి చూడడం. సో అది అండ్ ఇక్కడ వచ్చేసి మా కాజీపేట నానమ్మ తాత ఇంకా. సో అది అండ్ ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ దేవుడు అమ్మవారు వస్తారు అండ్ ఇక్కడ దేవుడు ఊగుతారు కదా. సో అది కూడా నేను ఈ వీడియోలో పెట్టిన, ఎండ్ వరకు చూడండి. అండ్ కాకపోతే కొంచెం బ్లర్ చేసిన అనమాట, ఎందుకంటే అవన్నీ బయటికి అసలు పెట్టొద్దు. కాకపోతే నేను పెట్టిన అదంతా నాకు మస్తు అనిపించింది అనమాట. నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి అట్లా ఊగుతుంటే దేవుడు. ఒక్కరికి కాదు ఎంతమంది ఉన్నారో అంతమందికి వచ్చింది అనమాట. సో అట్లా అండ్ అదొక్క వీడియో అయితే నేను బ్లర్ చేసి పెట్టడం అయితే జరిగింది. అండ్ అది వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ తర్వాత చూసిరు కదా, నేను ఇక్కడైతే ఇట్లా బ్లర్ చేసిన అనమాట. సో వాళ్ళ ఫేసెస్ కనిపించకుండా. అండ్ ఆ తర్వాత ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ మేకని మత్తు కొలుపుతారు అనమాట. అంటే వేపాకులలో పెట్టి అట్లా పడుకోబెడతారు. లేవ్వదు అసలు, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, కాకపోతే లేవ్వదు అనమాట. సో అట్లా ఒక సాంగ్ పాడతారు అండ్ కట్నాలు అవన్నీ చదివిస్తారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళే లేపుతారు, లేదా మొక్కలు ఏమైనా ఉంటే అవన్నీ తీర్పిన తర్వాత అట్లా లేపుతారంట. ఈ ప్రాసెస్ నాకు తెలీదు, అంటే చాలా వరకు చూసిన, కాకపోతే అది ఇట్లా అయిందనేది నాకు తెలియదు. కాకపోతే అట్లా మేకని పడుకోబెడతారు వేపాకులలో, అదొకటి తెలుసు. సో ఇక్కడ అప్పటి వరకు లేవదు, చాలా టైం పట్టింది, ఒక మినిమం 20 minutes అన్న పట్టింది. కాకపోతే ఇంకా నేను అదంతా పెడితే లెంత్ అయిపోతుంది అని చెప్పేసి పెట్టలే. సో ఇట్లయితే పెట్టినా అనమాట, మీరు చూడొచ్చు. చూసిరు కదా. సో అట్లా మేకను అట్లా తీసేసిన తర్వాత అంటే మత్త గొలిపి
మేల్కున్న తర్వాత మేకనైతే కట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వంట చేస్తారనమాట వచ్చిన చుట్టాలందరికీ. సో అందరూ ఇదే రోజు ఎక్కువ వస్తారు, పుట్టగమ్మిన రోజు అదంతా ఎక్కువ రారు. కాకపోతే ఇంకా దావత్ రోజు ఇంకా అందరు కంపల్సరీ అప్పుడు అయిపోతుంది అనమాట, ఎండింగ్ ఇదే రోజు ఇంకా. సో అట్లా. అండ్ దేవుడు లగ్గమని అన్నారు, దీన్నే ఎల్లమ్మ పట్నాలు అని అంటారంట. సో అది. అండ్ ఇక్కడ లాస్ట్ కి ఇంకా సూర్యదేవుడికి పూజ అయితే చేసిరు. సో ఆ తర్వాత హారతి ఇవ్వడం, అండ్ ఎవరైతే 4 బిందెలు ఎత్తుకురో ఆ వాటర్ కూడా అక్కడ పోపిచ్చిరు ఒక్కోళ్ళు. అండ్ ఇంకా పూజ చేసిరు అనమాట. సో మస్తు అనిపించింది ఇదంతా చూడడం. ఫస్ట్ టైం కదా అసలు. కొంచెం ఎంత ఎక్సైటెడ్ ఉండే అంటే నేను ప్రతిదీ చేసేటప్పుడు ఇంకేం జరుగుతుంది అన్నట్టుగా ఎక్సైట్మెంట్ తో ఉండే. సో మస్తు అనిపించింది. అండ్ బిందెలు ఎత్తుకున్న వాళ్ళకైతే సుక్కలే అనుకో మస్తు. సో అట్లా దేవుడికి హారతి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు ఇంట్లోకి వెళ్ళిపోతారనమాట. సో అది. అండ్ ఇంట్లోకి వెళ్ళడం కూడా కింద చీరలు ఇట్లా పరుస్తారు. సో ఆ తర్వాత ఇట్లా ఒక్కొక్కరు కూర్చుంటారు, వాళ్ళ మీదికి వెళ్తాడు అనమాట. అంటే కింద నడవద్దు అట్లా కావచ్చు. సో నాకు కూడా ఇదంతా ప్రాసెస్, నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎన్నిసార్లు వెళ్ళగానే ఎప్పుడు చూడలే. సో మంగళ హారతులు పట్టుకొని ముందే నడవడం ఇదంతా ఉండడం వల్ల మేబీ కావచ్చు. సో ఇవన్నీ చూసి అదృష్టం దక్కింది అనమాట. సో అట్లా. అండ్ ఆ తర్వాత ఎవరైతే పండగ చేస్తారో వాళ్ళ ఇంటి వరకే ఆ పట్టం ఏదైతే ఉంటుందో దేవుడికి వేసిన పట్టం అదైతే ఎక్కాలన్నమాట. సో అది ఎక్కిన తర్వాత ఇట్లా బండారు చల్లుతారు మీద. సో ఆ తర్వాత వీళ్ళు స్నానం చేసేసేయాలి, అది ప్రాసెస్ అన్నమాట. అండ్ సో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇస్తారు పసుపు. అండ్ ఇది లాస్ట్ ప్రాసెస్ అన్నమాట. ఒకటి చెక్కది ఇట్లా పట్టుకున్నాడు కదా, అది ముద్ర వేయడం అంట. అట్లా వేయించుకోవాలంటే ఎవరైతే దేవుడుండో వాళ్ళు కూడా. సో ఆ తర్వాత ఇంకా వంటలు అయిపోయినాయి, ఇక్కడ తింటారు అనమాట. ఇంకా భోజనాలు చేసేసారు. చాలా లేట్ అయిపోయింది అప్పటికే, చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా అదే అన్నమాట. సో అక్కడ పట్టం అదంతా వేసింది పుట్టమన్నతోని, అదే అన్నమాట. సో అదంతా అయిపోయిన తర్వాత నీట్గా వాళ్ళ కొంగులతోని క్లీన్ చేసి అట్లా అల్లికి ముగ్గేయాలన్నమాట. సో అది ఎక్కడ వేసిన తర్వాత ఇంకా అక్కడే భోజనాలు చేసేసారు. సో ఇది వచ్చేసి ఫైనల్గా ఇంకా ఒగ్గు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అట్లా బట్టలు పెడతారు. అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే కూడా చాలా మంచిదంట. సో నేను కూడా లాస్ట్ అట్లా తీసేసుకున్నాను అనమాట బ్లెస్సింగ్స్. సో ఇక్కడ ఒగ్గోళ్ళు వచ్చేటప్పుడు కూడా వాళ్ళని ఎదుర్కోవడానికి మంగళహారతి పట్టుకొని వెళ్ళాలంట. సో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా మంగళహారతి పట్టుకొని ముందు వెళ్ళాలంట. వాళ్ళని అట్లా పంపించేసి వచ్చిన తర్వాత ఇంకా తిన్నా అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ మా డాడీ డ్యూటీ దిగిండి, మా అమ్మ వండుతుంది అనమాట. మా మమ్మీ కుకింగ్, అన్న లైట్ ఇక వీడేమో చూస్తుండు. మా అమ్మ కూడా ఇప్పుడే వచ్చి మా డాడీకి హెల్ప్ చేసినట్టు ఎత్తుండు యాక్టింగ్. ఆగ చూడండి, ఇప్పుడే వీడియోలో కనిపిస్తుంది యాక్టింగ్. డాడీ సో అట్లా జరిగినాయి అనమాట ఎల్లమ్మ పట్నాలు. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా తోముడే కదా, సో అన్ని క్లీన్ చేసుకురు పాపం మా సంధ్య ఇంకా శైలు. సో అవన్నీ నేను లేచేసరికి ఇవన్నీ తోముతా ఉండే. ఇంకా లేచి అట్లా ఒక క్లిప్ వీడియో తీసుకున్నా. అండ్ ఇంకా ఫైనల్గా మేము వచ్చే రోజు అనమాట, అదే రోజు
సో ఇంకా వచ్చేస్తుంటే వాళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పి వచ్చేసినాం. అండ్ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.